నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి వీడియో నేను స్టార్ట్ చేసాను అనుకుంటున్నారా? అమ్మ అయితే కొంచెం బిజీగా ఉంది, అందుకని నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, అస్సలు మర్చిపోద్దు. వరు బాయ్. అయితే ఆలుగడ్డలు పీల్చేస్తుంది, ఓకేనా? ఇంకా కార్తీక్ అక్క అయితే ఫోన్ అయితే చూస్తున్నారు. ఏం చూస్తున్నారు అక్క? ఓహో, ఓకే ఓకే. సీతారాముడి మూవీ ఉంది కదా, సీతారామం మూవీలో షార్ట్స్. అమ్మ అయితే ఇక్కడ టమాటాలు కట్ చేస్తుంది, పెద్దమేమో అక్కడ ఆలుగడ్డలు కట్ చేస్తుంది కదా. ఆలుగడ్డలు అమ్మకి ఇస్తే అమ్మ కూల్ చేస్తుంది అనమాట. ఆలు టమాటా కర్రీ అనమాట. నాకైతే అస్సలకే నచ్చదు. అమ్మని ఆలు కర్రీ ప్లెయిన్ది చేయమంటాను. ప్లెయిన్ చేయనిదే తినాలి, నేనేం పెడితే తినాలి. అన్నీ తినరండి వీళ్ళు. మీరు చెప్పండి, వీడియో చూస్తున్న వాళ్ళు అన్నీ తినాలా లేదా? మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే పేచి పెడతారా? అవి తినం ఇవి తినమని. అన్నీ తినాలి కదా. నేను ఇంక ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నాను, దానికి ఇష్టమైనది ఏమైనా లేకపోతే తినడం మానేస్తుందని ఇంకెలాగోలా కుక్కుతున్నాను అనమాట. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారనమాట, సమ్మర్ హాలిడేస్ కాబట్టి. చూడండి. హాయ్ అండి, ఇప్పటి వరకు మా చిన్న పాప అయితే వీడియో చేసింది కదా, ఇంక ఇప్పుడు నేను వీడియోలోకి వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మాయి చూపించింది కదా ఆలుగడ్డలు టమాటాలు ఇవన్నీను. సో ఇంకా నేనైతే ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేశానండి. సో కర్రీ అయితే చేసేద్దాము. మా అక్క అయితే ఆలుగడ్డ ముక్కలు తరిగేసి ఇచ్చేసిందండి. మేము కర్రీకి అయితే ఇట్లా ఇంత చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుంటామన్నమాట. మీరు ఆలుగడ్డ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. జనరల్గా ఆలుగడ్డ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది, కానీ మా బుడ్డిదానికే టమాటా వేస్తే వద్దు అంటుందన్నమాట. బట్ టమాటాలు కూడా వేసాను, అన్ని వెరైటీస్ తినాలి కదా. సో అదండి, నేనైతే ఎండుమిరపకాయలు ఇట్లా కట్ చేసుకుని పెట్టుకుంటామన్నమాట. ఈజీగా ఉంటుంది కదా పోపులో వేయడానికని. అట్లా ఇది ఒక చిన్న టిప్ అని అనుకోండి, ఫాస్ట్గా పని అయిపోవడానికి అన్నట్టు. ఇంకా నేనైతే బాండీలో పోపు అది వేసేసానండి. ఇంకా పోపు కొంచెం చిటపట్లాడగానే ఫస్ట్ ఏమో టమాటా ముక్కలు వేసేసుకోవాలి, తర్వాత వచ్చేసి ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మా బుడ్డుది చూడండి, ప్లెయిన్ ఆలు చేయమని అడుగుతుంది. అన్నీ తినాలి కదా, ఇవాళ నేను ఆలు టమాటో చేస్తా ప్రతిరోజు. అయితే ఒక పంచ రేపటి నుంచి నీకు ఇష్టమైనది చేస్తాను, ఇవాళ ఒక్కరోజు నాకు ఇష్టమైనది తిని. బంగారు తల్లి కదా నువ్వు ఎలా అయినా నేను ఆలు టమాటా వేసిన టమాటాలన్నీ ఏరి ఆలు తింటావు, నా ముఖాన్ని పడేస్తావు టమాటాలు. ఎట్లా అయినా చెప్పిన మాట వినాలి శ్రద్ధ. బంగారు తల్లివి కదా నువ్వు, గుడ్ మమ్మీ కదా నువ్వు. పట్టుకో, నువ్వు వీడియో తీ తల్లి, నేను టమాటో అది వేసేస్తా. పట్టుకోనని కొంచెం వెనకాలు, అంత దగ్గరికి ఎందుకు. ఇంకా టమాటోలు వేసేసాను కదండి, ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మై ఫేవరెట్ ఆలుగడ్డ టమాటా. నీ ఫేవరెట్ ఆలు, ఫేవరెట్ ఆలు ఓన్లీ ఆలు, నో టమాటా. సహస్రా ఇలా రాతల్లి ఒకసారి నువ్వు. మా పెద్దమ్మాయి చక్కగా వాళ్ళ చెల్లి ఏదైనా కూర తిన్నందనుకోండి, దాన్ని భలే గైడ్ చేస్తుంది. సహస్ర చెల్లి కూర తిన్నంటుంది, ఏం చేద్దాం నువ్వు చెప్పు? కుక్కి పెడదాం. చూపించు అక్కని, ఏం చేస్తావు సార్ నువ్వు? కుక్కి పెడతా. కుక్కి పెడుతుంది వాళ్ళ చెల్లికి. మీ ఇంట్లో కూడా ఇలా అక్కలు ఎవరైనా ఉన్నారా? అలాగే ఇలాంటి చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇట్లాంటి కుక్ పెట్టే అక్కలు ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆలు టమాటో అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెటే. మరి మీ ఇంట్లో ఎవరెవరికి ఇష్టం, మీరు ఏ ప్రాసెస్లో చేసుకుంటారు? ఇంకా ఆలు టమాటో వేస్తాం కదండి, ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను అనమాట. మా అక్క అయితే కలుపుతుంది, మా పెద్దమ్మాయి కలుపుతోంది. ఇంకా నీళ్ళ మూత పెట్టేసుకుందామండి. నీళ్ళ మూత పెట్టేసుకుంటే కనుక ఇంకా మనకి హ్యాపీగా మగ్గిపోతుంది అనమాట కూర మొత్తం.
ఇంకా నీళ్ళ మూత అయితే పెట్టేస్తానండి. ఇంకా కూర అయితే అవుతుందన్నమాట. అది అయ్యాక టమాటాలు వేసి తినడమే. మొత్తం కూర అంతా కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో కూర చూసేద్దాం. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి, చూస్తూ ఉండండి. నీ నెక్లెస్ చాలా బాగుందమ్మా. బాగుందా? దాంట్లో మాట్లాడుతున్నావా? అవును, ఓ ఏది చూపిస్తా. అమ్మ నెక్లెస్ పెట్టుకుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? అంటే జస్ట్ ఎవరితో లేదు, కెమెరాతో, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో. మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయాను. శివలింగం అయితే మేమే చేసాము. మంచిగా ఇక్కడ డ్రా చేసి ఇక్కడ ఇట్లా మంచిగా ఒక పేపర్ మీద ఎల్లో కలర్ వేసి ఇట్లా పువ్వులు చేసాము. మంచిగా ఉంది కదా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి కూడా చేసాము. అక్కే ఇవన్నీ ఐడియాస్ ఇచ్చింది. ఇట్లా వెనకాల ప్యాడ్ మీద పేపర్ లాంటి ఇచ్చేసి ఇట్లా పెట్టేయడమే. చూడండి, ఇట్లా అయితే చేసాము. ఈ రెండు అయితే మేమే చేసాము ఇద్దరం కలిసి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో సూపర్ అని కామెంట్ చేసేయండి, ఓకేనా? మా క్రియేటివ్స్ ఎట్లా ఉన్నాయో కూడా కామెంట్ చేసేయండి, ఓకేనా? అయితే మీకు తెలిసే ఉంటుంది, మా అక్క బర్త్డేకి నేను గిఫ్ట్ చేశానమాట ఈ పువ్వుగాడిని. పువ్వు అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ వీడికైతే పువ్వు అనే ఉంటుంది. చూపిస్తాను మీకు సరిగ్గా చూపిస్తా అన్నాను కదా. నెత్తి మీద అయితే హెలో అని ఉంటుంది, దాని తర్వాత ఇక్కడేమో పువ్వు అంటుంది. అందుకని మేము పువ్వు అని అంటాము వీడిని. చూడండి వీడంతా క్యూట్గా ఉన్నాడు. నాకు వీడి ఫేస్లో నచ్చిందే ఈ ముక్కు. అదనమాట. శాస్త్రక్క బర్త్డే కనుక మీరు చూస్తే నేను ఈ బొమ్మ ఇచ్చాను అని మీకు తెలుస్తుంది. మీకు ఇది తెలియకపోతే శాస్త్రక్క బర్త్డే బ్లాగ్ కూడా చూసేయండి, ఓకేనా? ఓకే, ఇంకా ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయండి, చూసారు కదా. ఇట్లా ఇంకా కారం ఉప్పు వేసేయాలి. కారం ఉప్పు వేసేసాక లుక్ ఎలా ఉందో చూసేద్దాం. ఇంకా ఇప్పుడు కారం ఉప్పు వేయాలండి. వేసిన తర్వాత వంట ఫినిష్. అమ్మా కర్రీ అయ్యిందా? అవుతుందమ్మా. ఇంకా కారం ఉప్పు వేసాను అనమాట. ఒక 5 minutes ఆగితే కర్రీ అయిపోతుంది. ఓకే, ఓకేనా? అప్పుడు తొందరగా తినేద్దాం. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఆలుగడ్డ కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. కారం ఉప్పు వేసేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను అనమాట. లుక్ అయితే ఇలా వచ్చింది కర్రీది. బాగుంది కదా? ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అదండి ఈరోజుటి వ్లాగ్ అయితే. కొంచెం వ్లాగ్ అయితే మా అమ్మాయి చేసింది కదా, ఈరోజు వ్లాగ్ అయితే మా అమ్మాయి స్టార్ట్ చేసింది. ఇంకా నేను ఏం చేసేస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయమని అడుగుతున్నాను కదా, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే నేను ఫుడ్ రెసిపీస్ చేస్తానన్నాను కదా, మీకు ఏం రెసిపీస్ నేర్చుకోవాలని ఉంది, నేను ఎలా చేస్తానో తెలుసుకోవాలని ఉంది, నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోద్దు. అన్నిటికన్నా ముందు నా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరూ సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి, ఓకేనా? అప్పటి వరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.
పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగ్ మని కొట్టండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఇష్క్యా.